నమస్తే అండి. మీ పేరండి? పద్మావతి. ఏం చేస్తుంటారు? టైలరింగ్ చేస్తానండి ఇంట్లో. టైలరింగ్ చేస్తారా మేడం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం ఏంటండి? సూపర్ అండి, మాకు నచ్చింది. కాకపోతే ఒక చిన్న మాట చెప్తానండి. ఆర్టీసీ గురించి ఏదో రిజర్వ్ అదే ఫ్రీ అన్నారు కదా, అది వద్దు. ఫ్రీలు వద్దు, తగ్గించండి, ఛార్జీలు తగ్గించండి, అంతేగాని ఫ్రీ అయితే వద్దు. ఎంతసేపు చదువు గురించి వైద్యం గురించి అయితే ఫ్రీ ఇవ్వండి, ఆ రెండు ఫ్రీ ఇవ్వండి, మిగిలిన అయితే వేస్ట్ అని నా అభిప్రాయం. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకత వచ్చింది అంటారు, అది నిజమంటారా? అదేం లేదండి, బాగుంది వచ్చిన తర్వాత. గత ప్రభుత్వం బాగుందనిపిస్తుందా, ఇప్పుడు బాగుందనిపిస్తుందా? చంద్రబాబే. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది నేనే అంటున్నారు జగన్ గారు. జగన్ చేస్తున్న వ్యాఖ్యల్లో నిజమెంత అంటారు? మూసుకోమనండి, ఆయన మూసుకొనే ఉండమనండి, ఈయన శుభ్రంగా చేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పాలనలో తిరుమల దేవస్థానం ఏర్పాట్లు బాగున్నాయంట? టీడీపీ అండి. ఆయన వచ్చాకే మనకి తిరుపతి గురించి చాలామందికి తెలుసు. అంతకుముందు తమిళలో ఉండేవాళ్ళు అందరూ, తెలుగు కూడా వచ్చి కూడా ఎవరు మాట్లాడేవారు కాదు. అక్కడ తెలుగు మాట్లాడాలి, ఇది అందరికీ తెలియాలని ఎన్టీఆర్ బాగా ఇది చేశారు. అది మెగా డిఎస్సి ఇన్నాళ్ళకు కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, ఎలా అనిపిస్తుంది? బాగుందండి, చదువుకున్న వాళ్ళందరూ కొంచెం ఉద్యోగాలు చేసుకుంటారు, కష్టపడి చదువుకున్నారు కదా. డ్వాక్రా మహిళలకి ఏమైనా ఉపయోగం ఉందంటారా టీడీపీ గవర్నమెంట్ వల్ల? 50-50 వాళ్ళే, కానీ కొంచెం వడ్డీ అది ఎక్కువ అవుతుందేమో అని మాకు కొంచెం అభిప్రాయం. దాని మీద దృష్టి పెట్టమంటారా? ఓకే అండి, అవునండి. 2029 వైఎస్ జగన్ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడండి. ఈసారి జగన్ గెలుస్తారా మరి? ఏం లేదండి, మళ్ళీ ఈసారి కూడా టీడీపీనే. ఆయన ప్రజల్లోకి ఇప్పుడు మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం? ఎందుకంటే నడుచుకోమనండి, ఏముంది దానివల్ల వాళ్ళు పంచుకోవడమే తప్ప ఆస్తులు పేదవాడికి మిగిలేదు ఏం లేదండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తా, ప్రజల్లో తిరుగుతానని చెప్పి అప్పుడు స్టార్ట్ చేశారండి. ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే 2.0 చూపిస్తా, ఏ ఒక్కడిని విడిచిపెట్టను, అందరి లెక్కలు తెలుస్తా అని చెప్పి అప్పుడు మాట్లాడారు. తర్వాత రైతుల సమస్యల కోసం గుంటూరు వెళ్ళి మిర్చి యార్డులు అక్కడ చేసినటువంటి హడావుడి అంతా ఇంత కాదు. అక్కడేం మాట్లాడుతూ ఉన్నారు, రైతులు మోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఏ ఒక్కడిని విడిచిపెట్టిన అధికారులకు వచ్చిన తర్వాత అందరి లెక్కలు తెలుస్తానని చెప్పి ఆ రోజున మాట్లాడారు. తర్వాత ఈ అక్రమ అరెస్టులు అవుతున్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, కానీ జరిగేదంతా చట్టపరంగా అరెస్ట్ అవుతూ ఉన్నారు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని రాజకీయాల గురించి మాట్లాడకుండా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, లేదంటే పచ్చి బూతులు తిట్టుకుంటూ, అమ్మనా బూతులు తిడుతూ, లకారాలతో సంబోధించుకుంటూ విస్తృత స్థాయిలో ఎవరైతే పెట్టరేగిపోయారో వాళ్ళ మీద పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలి. ఎందుకంటే ఒకళ్ళని తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇంట్లో ఆడవాళ్ళు తిట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? రాజకీయాల గురించి మాట్లాడు, నీకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటి? భావ ప్రకటనపు హక్కు. నీకు సమస్య వచ్చిందనుకో ప్రశ్నించు, సమస్య మీద ప్రశ్నించు, ఆ వ్యక్తి మీద ప్రశ్నించు. అయ్యా నువ్వు ఇలా చేసావు, నువ్వు చేస్తానన్న పనేంటి, నువ్వు చేయకుండా ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించు, ఆ హక్కు నీకుంది. ఓటేసావు కాబట్టి ప్రశ్నించే హక్కు కూడా నీకుంది. కానీ ఇలా మాట్లాడకుండా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, వాళ్ళ గురించి మాట్లాడడం, అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం, రకరకాలు చేసుకుంటా విస్తృత స్థాయిలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎంత దారుణంగా వ్యవహరించినా అందరూ తెలుసు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు కావాలని చెప్పి వన్ సైడ్ అయిపోయి చంద్రబాబు నాయుడు గారు తొత్తుల్లా మారిపోయారు, అందుకే అరెస్టులు చేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి బట్టలు ఓడదీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడారు. ఇక ఈరోజు ఫైనల్గా వచ్చేప్పటికి ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నెక్స్ట్ వచ్చేది మన ప్రభుత్వమే, ఆల్రెడీ కూటమి ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి మాట్లాడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వాస్తవాలు మాట్లాడుకుంటే గత 5 సంవత్సరంలో మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజల కోసం మీరు ఏం చేశారు సార్? ప్రజల్ని మీరు ఏదో చేస్తారు, రాజన్న పరిపాలన తీసుకొస్తాడు, తండ్రి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు, తండ్రి రూపాయి పెడితే జగన్మోహన్ రెడ్డి రూపాయిన్నర పెడతాడని చెప్పి ప్రజలు ఆశతో ఎదురు చూసి ఒక్క ఛాన్స్ అన్నాడు కదా, పరిపాలన ఎలా ఉందని చూస్తే నువ్వేం చేశారయ్యా జగన్మోహన్ రెడ్డి? అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఇంకొక 5 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారు. అంతేకాకుండా ఎక్కడికక్కడే అప్పులు ఊబులు కూర్చేశారు. ఎటు చూసుకున్నా సరే దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయి ఆ రోజున మీకు 150-160 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఈ రోజున కేవలం 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన కారణం ఏంటి? మీరు చేసినటువంటి పరిపాలనే. అసలు మీరు పరిపాలన చేయాల్సిన లేదు సార్.
గతంలో మీరు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనులు ఉన్నాయి చూసారా, ఏదైతే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, లేదంటే రైతులు ఆదుకునే విధానం కోసం కానీ, లేదంటే కొన్ని అభివృద్ధి పనులు చేశారు కదా ఆటల విషయంలో కానీ, ఆటలను కంటిన్యూ చేసుకుంటూ ఉండటం అయితే సరిపోయేది. మీరేం చేశారు, ఇంకా అది ఏదో చేసేస్తా, ఇదేదో చేసేస్తా, పథకాలు ఇచ్చేస్తా, అది చేస్తా అని చెప్పి ఉన్నదంతా అప్పులు ఊపులకు వచ్చేసారు. ఈ రోజున ప్రజలు మీరు చేసినటువంటి అవినీతి అరాచక పరిపాలనకి స్వస్తి చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారేంటి? గత 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి వ్యవహారాలే ఈ రోజున ప్రజలు మీ మీద నమ్మకం కోల్పోయారు సార్. ఈరోజు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని వ్యవహారాలు చేసినా ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరు. ఈరోజు 2028లో 2029 అధికారం మాదే, మేమే అధికారంలోకి వస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. పగటకల్లా కనకండి సార్. ప్రజల్లో వాస్తవాలు చూడండి ఒకసారి. అన్నా మాట ప్రకారం ఈరోజు కూటమి ప్రభుత్వం పథకాలు ఇస్తుందా లేదా, అభివృద్ధి పనులు చేస్తున్నారో చూడండి. కేవలం 10 నెలల పరిపాలన మాత్రం అయింది, సంవత్సరం కూడా అవ్వాల, 10 నెలల పరిపాలన మాత్రం అయింది. 10 నెలల్లో సూపర్ 6 పథకాల్లో 2 పథకాలు ఇచ్చారు. మీకు ఇదే 10 నెలల పరిపాలనలో ఒక పథకాన్ని అవలంబించారు, అమ్మఒడి. మీకు ఎంత సంవత్సరం పట్టింది ఆ అమ్మఒడి ఇవ్వడం కోసం. తర్వాత ఇంకా ఏం చేశారు, ఆ రోజున అప్పులు ఊపులు కూర్పి చేశారు. మొత్తం అప్పులు అయిపోయింది, మొత్తం అప్పులన్నీ కట్టుకుంటూ వస్తున్నా, రాష్ట్రంలో ఏం సరిగ్గా లేవని చెప్పి కాలయాపన చేసి సంవత్సరం అంతా చేసి ఒక్క అమ్మఒడి తప్ప ఇంకేం చేయగలిగారు సార్? మళ్ళీ ఈ రోజున ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. గతంలో మీరు ఏమన్నా మంచి చేసినట్టుంటే సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చిన లేటెస్ట్గా చేసాడని చెప్పుకుంటాకి ఇచ్చింది ఒక పథకమే కదా. మళ్ళీ ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎలా ఏ రకంగా విమర్శిస్తారండి మీరు? ఈ రోజున కూటమి ప్రభుత్వం 3,000 రూపాయల ఫంక్షన్ 4,000 రూపాయలు చేసింది, అది సూపర్ 6లో పథకమే. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి 3 సిలిండర్లు ఇస్తారన్నట్టు దాంట్లో కూడా అది సూపర్ 6లో పథకమే. అభివృద్ధి పనులు చూడండి. అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేశారు, మీరు పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు, డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబిస్తూ ఉన్నారు, పోలవరం పనులు ఉరుకులు పెట్టేస్తూ ఉన్నారు, అమరావతి రాజధాని పనులు శరవేగంగా పూర్తవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి సార్, కంటికి కనపట్లేదా మీ అందరికీ? ఈ రోజున అన్న మాట ప్రకారం మే నెల నుండి ఆ తల్లికి వందనం కింద ఏటా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది 15 ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొన్ని కంపెనీలు కూడా ఇక్కడ వర్క్ స్టార్ట్ అయినాయి. రాజధాని ఆ పనులు అభివృద్ధి జరిగి రాజధాని కంప్లీట్ అయితే కనుక పరిశ్రమలు వెల్లువెత్తుతూ ఉంటాయి. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హామీని నెరవేర్చి తీసుకు అడుగులు ముందుకేస్తూ ఉన్నారు. మీరు ఎట్టి పరిస్థితులు ఆధారపడద్దు సార్. కూటమి ప్రభుత్వానికి ప్రజల ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి అండర్స్టాండింగ్ ఉంది. ఇక్కడ మీరు ఎన్ని బురద జల్లే రాజకీయాలు చేసినా, ఎన్ని ఉపయోగలేని మాటలు మాట్లాడినా ప్రభుత్వం మీద ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ఈ రోజున మీరు ఎన్ని రకాలుగా బురద జల్లుతున్నారండి. రైతుల సమస్యలు అంటారు, రైతుల సమస్యలు ఇబ్బంది కారణం ఎవరో గతంలో మీరు కాదా? కరెంటు ఛార్జీలు పెరిగిపోయిన చెప్పి ధర్నాలు చేస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెరగడానికి ప్రధాన కారణం ఎవరో మీరు కదా? గతంలో 10-15 సార్లు మీరు కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు అప్పుడు ఎందుకు అడగలేకపోయారు? అప్పుడు ఈ రోజున కూటమి ప్రభుత్వం ప్రశ్నిస్తే కనీసం రోడ్లంటే తిరిగినిచ్చే వల్ల వెంటనే అక్రమ అరెస్టులు చేసి హౌస్ అరెస్టులు చేసి ఉంచేవారు. ఈరోజు మీరు స్వేచ్ఛగా ధర్నాలు చేస్తున్నారంటే చేసుకోండి అని చెప్పి, ఎందుకంటే ప్రజలకి నా మీద నమ్మకం ఉంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తే ప్రతి పనికి సహకరిస్తూ ఉంది, అన్న మాట ప్రకారం అన్నీ నెరవేరుస్తూ ఉంది. మీరు ధర్నా చేసినా సరే కరెంటు ఛార్జీలు పెరిగడానికి దానికి ప్రధాన కారణం అంతా మీరు వ్యవహరించిన తీరులు బట్టే కదా. ఎందుకు సార్ ప్రజల్లో మీ మీద నమ్మకం కోల్పోయారు సార్? కాస్త ఎందుకు ఓడిపోయాం, ఓటమి నుండి పాఠాలు నేర్చుకోవాలి. వెళ్ళి ఆ పాఠాలు నేర్చుకుని ఏ కారణం చేత ఓడిపోయాం, రేపన్న రోజున ఇలా జరగకుండా అధికారంలో రావాలంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పి దీని మీద కార్యాచరణ చేయండి తప్ప ప్రభుత్వాన్ని విమర్శిస్తేనో లేదంటే వీళ్ళ మీద దౌర్జన్యం చేస్తేనో అధికారంలోకి రారు సార్. ప్రజలకు కావాల్సింది న్యాయమైన పరిపాలన, ప్రజల అవసరాలు తీర్చేటువంటి నాయకులు కావాలి.